హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ ఢాకా, చిటగాంగ్లో లక్షల మంది హిందువులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా వీరికి సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు. చిటగాంగ్లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు 7 లక్షల మంది హాజరైనట్లు అంచనా. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరోవైపు అమెరికాలోను బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 300 ఇండియన్ అమెరికన్స్, బంగ్లాదేశ్కు చెందిన హిందువులు ఇందులో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఉద్దేశంతో పనిచేసే మీడియా సంస్థల్ని మూసివేయక తప్పదని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ హెచ్చరించింది. నిజాయితీని మీడియా కాపాడకపోతే ఏ దేశమైనా పతనమవుతుందని హోంశాఖ సలహాదారుడు సుఖావత్ హుస్సేన్ పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా రఫాత్ అహ్మద్ ఆదివారం ప్రమాణం చేశారు. ఆందోళనకారుల అల్టిమేటంతో వైదుల్ హసన్ ప్రధాన న్యాయమూర్తి స్థానం నుంచి వైదొలిగిన విషయం తెలిసింది. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి అక్రమంగా చొరబడాలని ప్రయత్నించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరుల్ని సరిహద్దు భద్రతా దళం బలగాలు అడ్డుకుంటాయి. బంగాల్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ద్వారా వచ్చేందుకు చూసిన వీరందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. అనంతరం చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. 4096 కిలోమీటర్లు భారత్ బంగ్లా సరిహద్దు పరిస్థితిపై అధికారులు సమీక్ష నిర్వహించి చొరబాట్లను అడ్డుకునే చర్యలపై చర్చించారు. పొరుగు దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులకు రక్షణ కల్పించడం, చొరబాట్లను అడ్డుకోవడంపై బంగ్లాదేశ్ సరిహద్దు దళం అధికారులతోనూ మాట్లాడారు. దీనికోసం కేంద్ర హోంశాఖ ఒక ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 వరకు దాడులు జరిగినట్టు పలు హిందూ సంస్థలు పేర్కొన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, బంగ్లాదేశ్ పూజా ఉద్దపాన్ పరిషత్లు తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనుస్ కు లేఖ రాస్తాయి. బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ కోరింది. ఇతర మైనారిటీలకు భరోసా ఇవ్వాలని సూచించింది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే డిమాండ్ చేశారు. హిందువుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. బంగ్లాలోని మైనారిటీల రక్షణ విషయంలో ప్రపంచమంతా, భారత్లోని పార్టీలన్నీ ఐక్యంగా నిలవాలని గత వారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు.